ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సోషల్ మీడియా వేదికగా వస్తున్న వేధింపులపై హీరోయిన్ రష్మిక మందన ఫైర్ అయ్యారు. గత 24 గంటల్లో తనపై వేధింపులు మితిమీరిపోయాయని, వీటిలోకి తన ఫ్యామిలీని కూడా లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్లైన్లో వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారని, ఇకపై ఊరుకునేదే లేదంటూ హెచ్చరించారు. 24 గంటల్లో తనపై చేసిన కామెంట్లను తొలగించకపోతే వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ రద్దు వార్తలపైనే రష్మిక మందన ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా వస్తున్న వేధింపులపై హీరోయిన్ రష్మిక మందన ఫైర్ అయ్యారు. గత 24 గంటల్లో తనపై వేధింపులు మితిమీరిపోయాయని, వీటిలోకి తన ఫ్యామిలీని కూడా లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్లైన్లో వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారని, ఇకపై ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. 24 గంటల్లో తనపై చేసిన కామెంట్లను తొలగించకపోతే వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత తనపై సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యక్తిగత దాడులపై రష్మిక మందన ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 8 ఏళ్లుగా ఒక వర్గం తన మాటలను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నట్టు కూడా ఆమె వాపోయింది. సందీప్, తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఏళ్ల క్రితం నాటి వ్యక్తిగత సంభాషణలు ఇప్పుడు కావాలనే బయటపెట్టి వివాదాలు సృష్టిస్తున్నారంటూ కూడా మండిపడింది. తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారని, ఈ కంటెంట్ ని 24 గంటల్లోగా తొలగించకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా రష్మిక హెచ్చరించింది. సందీప్, తన జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి లేదంటూ కూడా ఆమె స్పష్టం చేసింది. సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక ఇటీవలే మనం చూస్తున్నట్టు విజయ్ దేవరకొండతో, టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో వివాహ బంధంలో అడుగుపెట్టింది. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నటువంటి హీరో విజయ్ దేవరకొండని మొత్తానికైతే పెళ్లి చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్న రష్మిక ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారని, గత 8 ఏళ్లుగా వేధిస్తున్నారంటూ కూడా వాపోయింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాను, ఇకపై ఊరుకునేది లేదంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. సందీప్, ముఖ్యంగా కన్నడ మీడియా, అలాగే అక్కడ కన్నడ మీడియాకి సంబంధించిన, కన్నడ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్లపై మండిపడుతూ రష్మిక ఎక్స్ వేదికగా అయితే ఈ పోస్ట్ పెట్టింది. గత 8 ఏళ్లుగా ఒక వర్గం మీడియా, అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వ్యక్తులు కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను వేధిస్తున్నారు, నన్ను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. కేవలం వ్యూస్ కోసము నేను అనని మాటలను అన్నట్టుగా సృష్టించడం, నా మాటలను తప్పుగా ప్రచారం చేస్తూ నాపై ద్వేషాన్ని పెంచడాన్ని నేను ఎప్పటికప్పుడు గమనిస్తున్నానంటూ కూడా తను పేర్కొంది. ఇవన్నీ కూడా తనని ఎంతో బాధ పెడుతున్నాయి, అయినా కూడా తను ఓపికతో మౌనంగా ఉన్నానంటూ కూడా తను వాపోయింది. సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని, మన పని మనం చేసుకుంటూ వెళ్తే అన్ని సర్దుకుంటాయని కూడా అనుకున్నాను. కానీ గత 24 గంటల్లో జరిగినవన్నీ లిమిట్స్ క్రాస్ చేస్తూ, అంటే ఈ 24 గంటల్లో గత 24 గంటల నుంచి వస్తున్నటువంటి పోస్టులు, సోషల్ మీడియా వేదికగా తనపై ట్రోల్స్, ఇవన్నీ కూడా లిమిట్స్ దాటుతున్నాయి. దాదాపు 8 ఏళ్ల క్రితం జరిగినటువంటి, అంటే మనం చూస్తున్నాం సందీప్, సోషల్ మీడియా వేదికగా దాదాపు 8 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక వ్యక్తిగత సంభాషణను ఎవరికి తెలియకుండా రికార్డ్ చేసి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందాక చెప్పినట్టు మనం చూస్తే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాల సమయంలోనే కావాలనే టార్గెట్ చేస్తూ తప్పుడుగా ప్రచారం చేస్తూ వివాదాన్ని సృష్టిస్తున్నారు అంటూ కూడా తను వాపోయింది. కేవలం తననే కాకుండా తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా, తన ప్రైవసీకి భంగం కలిగించడమే కాకుండా పరువు నష్టం కావాలని చేస్తున్నారంటూ కూడా తను వాపోయింది. 8 ఏళ్లుగా తనపై దాడులు జరుగుతున్నా భరించాను, కానీ ఇప్పుడు ఇతరులను కూడా ఇందులోకి లాగుతుంటే నేను ఇక మౌనంగా ఉండలేనంటూ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది సందీప్. అందుకే ఇప్పుడు ఒక సరిహద్దు గీస్తున్నాను, నా గురించి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, ఇన్ఫ్లుయెన్సర్స్ వెంటనే ఆ కంటెంట్ ని తొలగించాలి, డిలీట్ చేయాలి. ఈ ప్రకటన చేసిన 24 గంటల, ఇప్పుడు నేను సోషల్ మీడియా వేదికగా చెప్తున్నా, 24 గంటల లోపు దీనిపై రెస్పాండ్ కాకపోవడమా, లేకపోతే ఆ కంటెంట్ ను తొలగించకపోతే మాత్రం డెఫినెట్ గా 24 hours తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, తప్పని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నానంటూ కూడా సోషల్ మీడియా వేదికగా రష్మిక అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.